నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. టీబీ జబ్బు కొత్తదేమీ కాదు, చికిత్స తెలియక కాదు. అయినా మన దగ్గర టీబీ నిర్మూలన ఇంకా కలగానే మిగిలిపోతుంది. ఒకప్పుడు ఇది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. మనిషిని క్రమంగా క్షీణింపజేస్తుండడం వల్ల క్షయ అని పిలుచుకునేవారు. కానీ కారణమేంటో తెలిసేది కాదు. టీబీకి కారణాన్ని గుర్తించాక స్ట్రెప్టోమైసిన్ వంటి మందు అందుబాటులోకి వచ్చాక క్షయ ఉధృతి మొదట్లో బాగానే తగ్గింది. అయితే మందుల వాడకంలో మన నిర్లక్ష్యం మూలంగా టీబీ మళ్లీ మొండిగా మారుతుంది. క్షయక్రిమి మందుల్లో తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. ఇదేమంత మంచి పరిణామం కాదు. టీబీ జబ్బును తొదుముట్టించేందుకు ఏం చేయాలో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ అనగానే కళ్ కళ్ళమని దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదలుతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని అత్యధికంగా కబళించినా ఇప్పటికీ కబళిస్తున్న అతిపెద్ద సమస్య టీబీనే. మనిషి పాలిట మరణ శాసనాన్ని రాస్తున్న మొదటి 10 కారణాల్లో టీబీ కూడా ఉంటోందన్నది చేదు వాస్తవం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత అభివృద్ధి సాధించినా మన వృద్ధిని, మన పురోగమనాన్ని విక్కిరిస్తూ యుగయుగాలుగా మనల్ని ఈ టీబీ జబ్బు సవాలు చేస్తూనే ఉంది. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ సోకుతున్నట్లు, ప్రతిరోజు 1000 మంది టీబీ కారణంగా అసువులు వాస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 4 దేహాల్లో టీబీ క్రిమి ఉంటోందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలో టీబీ కేసులు నమోదు అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. టీబీ అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా మూలంగా వచ్చేటటువంటి ఒక వ్యాధి. దీన్నే క్షయ అని కూడా అంటారు. క్షయ అంటే క్షీణించడం అని అర్థం. అంటే క్షయ సోకినటువంటి వ్యక్తి రోజు రోజుకు క్షీణిస్తూ పోతుంటాడు. అయితే ఈ టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ టీబీ కారక బ్యాక్టీరియా గాలిలో తుంపల రూపంలో కలిసిపోతుంది. ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులు ఈ తుంపలను పీల్చినప్పుడు వారికి టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ టీబీ అనేటటువంటిది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తులకే కాకుండా మన శరీరంలోని ప్రధాన అవయవాలన్నిటికీ కూడా టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. శరీరం లోపల గోర్లు, వెంట్రుకలకు తప్పించి ఈ టీబీ అనేటటువంటిది అన్ని అవయవాలకు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ టీబీ అనేది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల టీబీ అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా దీన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ కాక్స్ అనేటటువంటి వ్యక్తి ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని కనుగొనడం అనేటువంటిది జరిగింది. ఈ టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ తుంపల రూపంలో గాల్లో వ్యాపిస్తాయి. ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులు ఈ తుంపలను పీల్చినప్పుడు అది నేరుగా శరీరంలో వాయునాళాల గుండా ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత అవి ఈ టీబీ కారక బ్యాక్టీరియా పెరిగిపోయి టీబీ వ్యాధిని కలగజేస్తుంది. క్షయక్రిములు మనలో చాలా మందిలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడ్డప్పుడు ఇవి క్షయ వ్యాధిని తెచ్చిపెడతాయి. పొగ తాగే వారిలో, మద్యం అలవాటున్న వారిలో, మధుమేహుల్లో, హెచ్ఐవి బాధితుల్లో, బొగ్గుగని కార్మికుల్లో, మురికివాడల్లో నివసించే వారిలో, గాలి సరిగా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారిలో, ఏదైనా కారణాన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన పోషకాహారం, నిద్ర వంటివి లోపించిన కారణంగా రోగ నిరోధక శక్తి సన్నగిల్లే వారికి ఈ ముప్పు పొంచి ఉంటుందని మర్చిపోకూడదు. మొత్తం క్షయ కేసుల్లో ఊపిరితిత్తులకు క్షయ సోకే కేసులే అధికం. అంత మాత్రాన క్షయ ఒక్క ఊపిరితిత్తులకే వస్తుందనుకోవటానికి లేదు. గోళ్ళు, వెంట్రుకలకు తప్పించి క్షయ క్రిమి మన శరీరంలోని ఏ భాగాన్నైనా కబళించటం ఆరంభించవచ్చు. మూత్రపిండాలు, పేగులు, ఎముకలు, గుండె మీది పొరలు, మెదడు మీది పొరలు, జననాంగాల వంటి ఇతర అవయవాలకు రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో క్షయ కేసులే 80% వరకు ఉంటాయి. మిగతావన్నీ కలిసి 20% ఉంటాయి. టీబీ లక్షణాలను చూసుకున్నట్లయితే 2 లేదా 3 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము,
దగ్గుతో పాటు తెమడ ఉండడము, అదేవిధంగా కొన్నిసార్లు రక్తం పడేటటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ లో జ్వరం వస్తుంది. ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము అనేటువంటిది ఈ టీబీ వ్యాధి లోపల ప్రధానమైనటువంటి లక్షణాలు. అదేవిధంగా ఛాతిలో నొప్పి రావడము, రాత్రిపూట చెమటలు పట్టడము, నీరసము, నిస్సత్తువ అనేటటువంటి టీబీలో ఉన్నటువంటి లక్షణాలు. టీబీ అనగానే అందరూ ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి వ్యాధి అని అనుకుంటారు. కొద్దిమంది ఈ మెడ భాగంలో గడ్డలు కావడం కానీ, అదేవిధంగా మెదడుకు కానీ, జననేంద్రియాలకు కానీ, ఎముకలకు కానీ ఇలా టీబీ అనేటటువంటి వ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా ఈ వెంట్రుకలు గోర్లకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీ అనేటటువంటిది ఇది అంటువ్యాధి. ఒకరి నుంచి ఇంకొకరికి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఈ గాలి లోపల తుంపల రూపంలో టీబీ కారక బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం లోపల ఒక వ్యక్తికి టీబీ సోకినప్పుడు దాదాపుగా 20% నుంచి 30% వరకు టీబీని వ్యాపింపజేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ 20 నుంచి 30% వ్యక్తుల లోపల టీబీ కారక బ్యాక్టీరియా అనేటటువంటిది నిద్రావస్థలో ఉంటుంది. దీన్నే లేటెంట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. సో వీరి లోపల 5 నుంచి 10% కుటుంబ సభ్యుల లోపల టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే టీబీ లక్షణాలు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ టీబీ సోకినటువంటి కుటుంబ సభ్యుల లోపల టీబీ కారక బ్యాక్టీరియా ఈ సుప్తావస్థలో ఉన్నప్పుడు ఎవరైతే టీబీ కారక బ్యాక్టీరియాతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళు పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన దగ్గర టీబీకి సంబంధించి ఆలస్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. జబ్బు మొదలైన దగ్గర నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించే నాటికి సగటున సుమారు 3 నెలల కాలం పడుతుంది. క్షయం మీద, టీబీ లక్షణాల మీద సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. నిర్ధారణ, చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ క్షయవ్యాధి ముదిరిపోతుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటోంది. మహమ్మారి టీబీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏదైనా జబ్బు చేస్తే మనం వారమో 10 రోజుల్లో మందులేసుకుంటే తగ్గిపోతుంది. కానీ క్షయ అలా కాదు. దీనికి దీర్ఘకాలం మందులు వాడాలి. అది కూడా ఒక మందు వాడితే చాలదు. క్షయక్రిమిలో 3 రకాలున్నాయి. కొన్ని అతివేగంగా, మరికొన్ని మధ్యస్థంగా, ఇంకొన్ని నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక్కో మందు ఒక్కో రకం మీద పనిచేస్తుంది. ఏకకాలంలో ఈ మూడింటిని ఎదుర్కొనాలంటే వేగంగా పెరిగే క్రిమిపై INH, మధ్యస్థంగా పెరిగే క్రిమిపై రిఫాంపిసిన్, నెమ్మదిగా పెరిగే వాటిపై పెరిజినమైడ్, ఇలా ఒకేసారి 3 మందులు వాడితేనే ఈ క్రిములపై సమర్థ యుద్ధం సాధ్యమవుతుంది. అందుకే క్షయకు ఇన్ని రకాల మందులు ఖచ్చితంగా నిర్దేశించినన్ని నెలలు వాడటం అత్యంత ఆవశ్యకం. చాలామందికి టీబీ మందులు ఆరంభించిన 15 రోజుల్లోనే దగ్గు, జ్వరం వంటి లక్షణాలు తగ్గి కులాసాగా అనిపిస్తుంది. దీంతో చాలామంది పూర్తి కోర్సు వాడకుండా ఈ దశలో మందులు మానేస్తున్నారు. కానీ వీరిలో క్రిముల సంఖ్య తగ్గుతుంది, కానీ అవి పూర్తిగా నిర్వీర్యం కావు. మందులు ఆపగానే అవి తిరిగి విజృంభిస్తాయి. పైగా మందులను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంటున్నాయి. దీనివల్ల క్షయ మరింత మొండిగా అవతరించి ఇదో విషవలయంలా తయారవుతోంది. టీబీ అనేటటువంటిది ఇది ప్రాణాంతకం కాదు. ఇది సులువుగా తగ్గిపోయేటటువంటి వ్యాధి. అయితే సరైన మందులను, సరైన రెజిమెన్ను ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 నెలల పాటు టీబీ మందులు వాడినట్లయితే సులభంగా తగ్గిపోయేటటువంటి వ్యాధి. కానీ ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందంటే టీబీ మందులను సరిగ్గా వాడనప్పుడు, రెజిమెన్ను సరిగ్గా యూజ్ చేయనప్పుడు ఇది ప్రమాదకరంగా మారుతుంది. అంటే టీబీ కారక బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు బలహీనపడడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తులోకి చేరినటువంటి ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులను దెబ్బతీసి, అంటే ఊపిరితిత్తుల్లో ఈ తీవ్రంగా దెబ్బతీయడం జరుగుతుంది. దాని మూలంగా ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇది టీబీ కారక బ్యాక్టీరియా ఒకవేళ ట్రీట్మెంట్ వాడినట్లయితే ప్రధాన అవయవాలైన మెదడు, ఎముకలు, కిడ్నీకి సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రధాన అవయవాలకు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది.
టీబీ మందులను సరిగ్గా వాడనట్లయితే ఇది మొండి వ్యాధిగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీన్నే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటాము. ఇలా ఎండిఆర్ వచ్చినప్పుడు మరణించేటటువంటి ముప్పు దాదాపు 40% ఉంటుంది. ఒకవేళ టీబీ మందుల్ని టీబీ సోకినప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్ చేసి టీబీ మందులను సరైనటువంటి సమయంలో సరైన మందులు వాడినప్పుడు దాదాపుగా 90% నయమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు సరిగ్గా వాడినట్లయితే 40% మరణించేటటువంటి ముప్పు ఉంటుంది. ఎవరిలో అయితే టీబీ అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా 2 లేదా 3 వారాల కంటే ఎక్కువగా దగ్గున్నప్పుడు, ప్రతిరోజు సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ జ్వరము రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇవి టీబీలో ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలను బట్టి టీబీ వ్యాధిని గుర్తించవచ్చు. అదేవిధంగా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఈ ఎక్స్రే లోపల ఈ పైభాగం లోపల టీబీ తాలూకు మచ్చలు కనడం జరుగుతుంది. వీటిని స్పష్టంగా చూడాలంటే సిటీ స్కాన్ కూడా చేయవచ్చు. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే ఈ తెమడను CB0 పరీక్ష చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కొద్ది మంది లోపల దగ్గుతో పాటు తెమడ రాకుండా ఉంటుంది. వీరిలో పొడి దగ్గు మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాళ్లకు బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ముక్కు నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడ నుంచి సీక్రెషన్స్ తీసుకొని CB0 పరీక్ష అనేటటువంటిది చేయడం జరుగుతుంది. సో దీని మూలంగా టీబీని నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి టీబీ లోపల ఇలాంటి పరీక్షలు అవసరం పడతాయి. మిగతా భాగాలకు వచ్చినప్పుడు ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడ పక్కన గడ్డలైనప్పుడు FNAC లేదా చిన్న ముక్క పరీక్ష బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. మన శరీరంలో గోళ్ళు వెంట్రుకలకు తప్పించి క్షయ అనేది ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. కాకపోతే ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల్లోనే టీబీ కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు టీబీ సోకినప్పుడు దగ్గుతో పాటు కళ్ళే, ఒక్కోసారి రక్తం కూడా పడుతూ ఉంటుంది. వీటితో పాటు నీరసం, నిస్సత్తువ, త్వరగా అలసిపోవటం, ఉత్సాహం కొరవడటం, క్రమేపీ ఆకలి, బరువు తగ్గటం, సాయంత్రం పూట జ్వరం, చెమటలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్షయబారిన పడ్డ సుమారు 10% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. క్షయను నిర్ధారించటానికి కళ్ళె పరీక్ష ముఖ్యం. ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటిసారి వచ్చే కళ్ళెను సీసాలో పట్టి పరీక్ష చేయాలి. బ్యాక్టీరియా ఉంటే ఇందులో బయటపడుతుంది. కొన్నిసార్లు తెమడలో క్రిములు కనిపించకపోవచ్చు. అందువల్ల క్షయ లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి ఛాతీ ఎక్స్రే తీసి పరిశీలించటం చాలా ముఖ్యం. పిల్లల్లో కొన్నిసార్లు లక్షణాలు కనపడతాయి కానీ బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ కాదు. పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకున్నా, బరువు పెరగకున్నా క్షయను అనుమానించాల్సి ఉంటుంది. క్షయ సోకిన 6 ఏళ్లలోపు పిల్లల్లో కళ్ళె రాదు. పైగా వీళ్ళు ఉమ్మిని మింగుతూ ఉంటారు. అందువల్ల దగ్గు వచ్చేలా చేయటం, పొట్టలోకి గాని ఊపిరితిత్తులోకి గాని గొట్టం వేసి ద్రవం తీసి పరీక్షించాల్సి ఉంటుంది. టీబీ నిర్ధారించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది 6 నెలల పాటు ఉంటుంది. 4 రకాల మందుల్ని 2 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. వీటి లోపల రిఫాంసిన్, ఐసోనియాజైడ్, పైరజినమైడ్, ఈథాంబ్యూటల్ అనేటువంటి మందులు ఉంటాయి. అదేవిధంగా 3 రకాల మందుల్ని 4 నెలల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో పైరజినమైడ్ తప్పించి రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథాంబ్యూటల్ అనేటువంటి మందుల్ని 4 నెలల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తము 6 నెలల కోర్స్ అనేటటువంటిది ఈ టీబీలో ఉంటుంది. కానీ కొద్ది మంది లోపల ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ అంటాము. ముఖ్యంగా మెదడుకు కానీ, బోన్స్కి కానీ, ఇతర జననేంద్రియాలకు కానీ, కడుపుకు కానీ టీబీ సోకినప్పుడు వారి లోపల 3 నెలలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 9 నెలల పాటు టీబీ మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ మందుల్ని 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 నెలల పాటు టీబీ మందులను వాడాలి. అదేవిధంగా కొన్నిసార్లు కొద్ది మందికి ఇంకా 3 నెలలు ఎక్స్ట్రాగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు 9 నెలల పాటు ఈ ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్కి మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ మందులు మొదలుపెట్టగానే కొద్ది మందికి 10 రోజుల నుంచి 15 రోజుల లోపల లక్షణాలు అనేటటువంటివి తగ్గిపోతుంటాయి. టీబీ లక్షణాలు తగ్గిపోయినాయని చెప్పి చాలామంది టీబీ మందుల్ని మానేయడం జరుగుతుంది. ఇప్పుడు న్యూమోనియాలో కానీ ఇతర వ్యాధులలో యాంటీబయాటిక్స్ ఇస్తుంటాము. యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాధి అనేటటువంటిది జ్వరం కానీ ఇతర లక్షణాలు కానీ తగ్గిపోతుంటాయి. అప్పుడు అందరూ ఈ మందుల్ని మానేస్తుంటారు. అది న్యూమోనియా కానీ ఇతర వ్యాధులలో. కానీ టీబీ లోపల 10 నుంచి 15 రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతుంటాయి.
లక్షణాలు తగ్గిపోయినాయని చెప్పి చాలామంది మందులు మానేస్తున్నారు. అది చాలా తప్పు. టీబీ మందుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 నెలల పాటు వాడాలి. ఎప్పుడైతే టీబీ మందుల్ని మధ్యలో మానేస్తుంటారో మళ్ళీ ఈ వ్యాధి తిరగబెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి మొండిగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అని అంటారు. ఒక్కసారి టీబీ మందులు మొదలుపెట్టిన తర్వాత సరైనటువంటి మందుల్ని, సరైన రెజిమన్ని క్రమం తప్పకుండా 6 నెలల పాటు వాడితే బాగుంటుంది. టీబీ మందులు వాడుతున్నటువంటి సమయంలో మందులు వేసుకోవడం ఎంత ముఖ్యమో ఆహారం తీసుకోవడము, అదేవిధంగా జీవనశైలి అనేటటువంటిది చాలా ముఖ్యం. ఆహారము ప్లస్ జీవనశైలి ఈ రెండు కలిపి టీబీ వ్యాధి తొందరగా నయం కావడానికి దోహదం చేస్తాయి. అయితే ఆహారం విషయం లోపల ముఖ్యంగా ఎక్కువగా ప్రోటీన్ పదార్థాలు తీసుకోవాలి. సో దీని మూలంగా మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శక్తి అనేటటువంటిది వస్తుంది. టీబీ జబ్బుకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్దే ఉంచి చికిత్స చేయడం అనేది ఇప్పుడు ప్రామాణికంగా మారింది. క్షయ వ్యాధిని అరికట్టే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మన దగ్గర క్షయ వ్యాధి మందులకు లొంగకుండా మొండిగా తయారవటం అనేది పెద్ద ప్రమాదంగా మారుతోంది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో ఒకరు డ్రగ్ రెసిస్టెంట్ టీబీతో బాధపడుతున్నారని ఒక అంచనా. మందులను మధ్యలో మానేయటం, బరువుకు తగిన మోతాదు ఇవ్వకపోవటం, డాక్టర్ చెప్పిన జాగ్రత్తలను పాటించకపోవటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. నిజానికి క్షయ నిర్ధారణ అయినప్పుడే మామూలు బ్యాక్టీరియానా, మొండి బ్యాక్టీరియానా అన్నది తెలుసుకుని చికిత్స ఆరంభించాలి. మామూలు క్షయకు ఇచ్చే ప్రధానమైన మందులు పనిచేయవు. 2వ శ్రేణి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 9 నుంచి 10 రకాల మందులు అవసరమవుతాయి. వీటిలో దుష్ప్రభావాలు ఎక్కువ, ఖరీదు ఎక్కువే. మామూలు క్షయకు 6 నెలలు మందులిస్తే దీనికి 24 నెలల పాటు చికిత్స చేయాలి. అయినా అందరికీ తగ్గుతుందని చెప్పలేం. వీరిలో మరణాల రేటు ఎక్కువే. కాబట్టి క్షయ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవటం, మందుల్ని క్రమం తప్పకుండా మింగటం చాలా అవసరం. టీబీ సోకినటువంటి వ్యక్తి మందులు సరిగ్గా వాడినట్లయితే చాలా రకాలుగా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ టీబీ క్రిములు ఊపిరితిత్తుల్లోకి చేరిన తర్వాత ఈ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. దాని మూలంగా శ్వాసలో ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ టీబీ మందులను సరిగ్గా వాడనట్లయితే కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా టీబీ క్రిములు పెరిగిపోవడం మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుంది. సో దాని మూలంగా రక్తం పడేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోని టీబీ క్యావిటీలు ఈ టీబీ మూలంగా ఏర్పడినప్పుడు దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీని వైద్య పరిభాష లోపల ఆస్పర్జిల్లోమా లేదా ఫంగల్ బాల్ అని అంటాము. అదేవిధంగా వాయునాళాలు వెడల్పైపోయి అది బలహీన పడడం మూలంగా అక్కడ తెమడ ఏర్పడడం జరుగుతుంది. సో దాని మూలంగా ప్రతిసారి మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని వైద్య పరిభాష లోపల బ్రాంకియక్టాసిస్ అని అంటారు. ఇవే కాకుండా ఈ వ్యాధి ఇంకా ముదిరినప్పుడు ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి పొరల లోపల గాలి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని స్పాంటేనియస్ న్యూమోథోరాక్స్ అంటాము. మందులు సరిగ్గా వాడనప్పుడు ఈ టీబీ వ్యాధి వాయునాళాల్లో స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎండోబ్రాంకియల్ ట్యూబర్క్లోసిస్ అని అంటారు. కొన్నిసార్లు ఈ ఊపిరితిత్తుల మచ్చల నుంచి క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే టీబీ మందుల్ని, సరైన మందుల్ని 6 నెలల పాటు వాడరో వారికి ఇలాంటి ప్రమాదము, కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆహారం విషయంలో ఎక్కువగా ప్రోటీన్ పదార్థాలు తీసుకోవాలి. దీంట్లో పప్పులు, ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లు, చికెన్, పాలు, ఈ ప్రోటీన్కి సంబంధించినటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే బాగుంటుంది. టీబీ వ్యాధిని నివారించుకోవడానికి పుట్టిన ప్రతి శిశువుకి బీసీజీ వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఈ మాస్క్ను పెట్టుకోవడం కానీ, అదేవిధంగా కర్చీఫ్ను అడ్డు పెట్టుకోవడం కానీ చేయాలి. జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ, జనాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఓపెన్గా దగ్గకూడదు. దీని మూలంగా ఇతరులకు టీబీ వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది.
ఎప్పుడైతే మాస్క్ను ధరించడం కానీ ఖర్చును అడ్డు పెట్టుకున్నట్లయితే ఇతరులకు వ్యాపించకుండా నివారించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈ టీబీ అనేటటువంటిది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వస్తుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం కోసము ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా జీవన శైలిని మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. స్మోకింగ్ చేయకపోవడము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుపోవడము, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడము, ఈ స్టీరాయిడ్స్ వాడేవాళ్ళు స్టీరాయిడ్స్ మందుల్ని ఎక్కువ రోజులు వాడకపోవడము, డాక్టర్ల పర్యవేక్షణ లోపలనే స్టీరాయిడ్ మందులను వాడడం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇమ్యూనిటీ పెరిగి ఇలాంటి టీబీ వ్యాధులు సోకకుండా ఉంటాయి. క్షయకు మందుల వాడకాన్ని మొదలుపెట్టిన తర్వాత ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించటం తగ్గుతుంది. అంటే క్షయ బాధితులను ముందుగానే గుర్తిస్తే చాలా వరకు నివారించుకోవచ్చన్నమాట. ఇక క్షయ బాధితులు ఆరుబయట ఎక్కడా ఉమ్మకపోవటం ముఖ్యం. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు తగినంతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవి రోగ నిరోధక శక్తి పెరగటానికి దోహదం చేస్తాయి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొగ తాగే వారిలో క్షయ ముప్పు 4 రెట్లు ఎక్కువ. మితిమీరిన మద్యం అలవాటుతో పోషణ లోపం తలెత్తి రోగ నిరోధక శక్తి తగ్గి క్షయ వచ్చే అవకాశం పెరుగుతుంది. మధుమేహులు రక్తంలో గ్లూకోజు మోతాదులను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. చాలామందిలో మధుమేహం, క్షయ రెండూ ఒకేసారి బయటపడుతుండటం గమనార్హం. విటమిన్ డి లోపంతో క్షయ ముప్పు ఎక్కువవుతుంది. ఒంటికి ఎండ తగలకపోతే విటమిన్ డి తయారు కాదు. రోజుకు 10 నుంచి 15 నిమిషాలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు టీబీని చాలా వరకు నివారిస్తాయి. టీబీ విషయంలో ఆలస్యమే అసలు ప్రమాదం. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ అది ప్రాణాంతకంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. టీబీని కట్టడి చేయడానికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. క్షయక్రిమిని సకాలంలో గుర్తించి వేగంగా చికిత్స మొదలు పెడితే చాలు, టీబీ అదుపులోకి వచ్చేస్తుంది. అయితే చికిత్స మధ్యలో మందులు మానకూడదు. మధ్యలో మందులు మానేస్తే టీబీ మరింత మొండిగా మారే ప్రమాదం ఉంటుంది.